బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఈ నెల 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈడీ విచారణ తీరును తప్పుపడుతూ కవిత పిటిషన్ వేశారు. సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని, ఈడీ ఆఫీసులో మహిళను విచారించడం సరికాదంటూ పిటిషన్ వేశారు. అభిషేక్ బెనర్జీ కేసుతో జత చేస్తామన్న సుప్రీంకోర్టు అన్ని పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించనుంది. కేసు తుది విచారణ ఈ నెల 16న జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఈ నెల 16వ తేదీనే విచారణను వాయిదా వేసింది. ఈడీ విచారణ తీరును తప్పుపడుతూ కవిత పిటిషన్ వేశారు. సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని, ఈడీ ఆఫీసులో మహిళను విచారించడం సరికాదంటూ పిటిషన్ వేశారు. అభిషేక్ బెనర్జీ కేసుతో జత చేస్తామన్న సుప్రీంకోర్టు అన్ని పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ నెల 16న ఈ విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసిన తెలుసుకుంటే ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులు కూడా అరెస్ట్ చేసింది. మరికొందరు నోటీసులు ఇచ్చి విచారించింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఈడీ ఇప్పటికే పలుమార్లు విచారణకు రమ్మింది. అలాగే విచారణకు పిలిచింది, అలాగే పిలుస్తూనే ఉంది కూడా. అయితే మరోసారి హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులతో కవిత గతంలో సుప్రీంకోర్టును తాను ఆశ్రయించారు. మహిళల విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని అటు ఆరోపిస్తూ, అలాగే కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. దానిపై ఎలాంటి బలవంత చర్యలకు కూడా ఈడీ పాల్పడకుండా ఆదేశాలను పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో కొద్దిగా నెలలుగా సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో కవిత ఊరటగా భావిస్తుంది ప్రతిసారి ఈడీ పిలిచినప్పుడల్లా కూడా. అయితే ఈ క్రమంలో తాజాగా సర్వోన్నత న్యాయస్థానం కవిత వాద్యంపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంలో 2 వేర్వేరు కేసుల్లో గల ఉత్తర్వు పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత విచారణ సందర్భంగా నళినిచలం కేసులో జరపబడిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్ లో ఇవాళ మరోసారి విచారణ జరిపింది. కవితకు సమానంలో తీసుకోవట్లేదని, విచారణకు రావట్లేదని ఈడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో కవిత తరపు న్యాయవాది కపిల్ సిబాల్ జోక్యం చేసుకుంటూ సమాధానం జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని కూడా తెలిపారు. అయితే సమాధానం జారీ చేయబోమనేది ఒక్కసారికే కానీ ప్రతిసారి కాదని ఈడీ న్యాయవాది చెప్పారు. ఈ క్రమంలో వాద్యంపై తుది విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబాల్ న్యాయస్థానాన్ని కోరారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల మొత్తానికి 16వ తేదీ జరిగినటువంటి విచారణలో అన్ని విషయాలు కూడా పరిశీలిస్తామని, రికార్డును ముందుకు పరిశీలించాల్సి ఉందని కూడా చెప్తుంది. ఈ క్రమంలో విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణ వాయిదా వేయడంపై కవిత కూడా సీరియస్ అయినట్టు విషయం తెలుస్తుంది. సో మొత్తానికి అయితే ఈ ఢిల్లీ ఈడీకి 10 సార్లు నోటీసులు ఇచ్చా కూడా హాజరు కాకపోవడం, కోర్టు పరిధిలో ఉంది, సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్పినటువంటి కవితకు మరొక చుక్కెదురైనట్టే అనుకోవచ్చు దీంతో. ఎస్, థ్యాంక్ యూ మహేందర్.